తండ్రి మీకు వందనాలు. ప్రతి బిడ్డని మీరు తీసుకురండి నాయన, ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు. దేవా యేసయ్య, ఎవరు నాయన వారి గృహాల్లో ఉండకుండా తండ్రి ప్రభా యేసయ్య నీ సన్నిధిలో నీ సమాసములో నాయన కూడి నాయన ఆరాధించే కృప వారందరికీ దయచేయండి ప్రభా. దేవా మమ్మల్ని మానక ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. యేసయ్య ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తావు ప్రభా, నీకు వందనాలు. ఈ భయంకరమైన దినాల్లో కాచి కాపాడుతున్నావు. ఈ భయంకరమైన వాతావరణంలో కూడా ప్రభా మీరు కాచి కాపాడుతున్నారు తండ్రి. దేవ మాకు శ్రేష్టమైన వాతావరణం దయచేయండి. దేవ గాలి తుఫాను అన్ని మీకు లోబడతాయి ప్రభా, నీకు వందనాలు. సమస్తాన్ని నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా. మా ప్రవర్తన అంతా మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు. దేవా నాయన యేసయ్య నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభా వాక్యం సెలవిస్తుంది నాయన. నీ ఆవరణములో నీ మందిరంలో ఒక దినము గడపడ 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయనా నిన్ను ఆరాధించాలని ప్రభా మేము ఇక్కడికి వచ్చాము, ఎంతో ఆశతో వచ్చాం ప్రభా, నీకు వందనాలు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచువాడా, మా హృదయం నిండా ఆయన అయ్యా ఆరాధనతో నిండిపోవాలి తండ్రి. ఆయన యేసయ్య మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవా నువ్వు అంతరంగాన్ని లక్ష్యం చేసేవాడు ప్రభా, అంతరంగాన్ని చూస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఏ హృదయం ఎలా వచ్చిందో, ఏ పరిస్థితిలో నాయనా నీ బిడ్డలు వెళ్తున్నారో అన్ని నీకు తెలుసు ప్రభా, నీకు వందనాలు. ప్రతి పరిస్థితికి నేను మార్చండి ప్రభా. అనేక మంది బిడ్డలు కన్నీరుతో వస్తారు, వారి కన్నీరంతా నాట్యంగా మార్చండి ప్రభా. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారి బంధకాలన్నీ నాయన అయ్యా మీకు తెప్పివేయండి ప్రభా, నీకు వందనాలు. శ్రమంలో నుంచి లేవనెత్తండి నాయన అయ్యా. ఇక మా బ్రతికి ఎందుకు అని అలసటతోనూ తండ్రి మానసిక ఒత్తులు ఉన్న బిడ్డలను ప్రభా నీ సన్నిధికి వచ్చిన వారిని వెనడు త్రోసివేయు ప్రభా. వారందరినీ కృపగల హస్తాలుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. ఈ గాయాల్లో ఉన్న స్వస్థతని బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ వాతావరణాలు కానీ ప్రభా, ఈ నీటి వల్ల కానీ ఏ హాని లేకుండా అయ్యా మీరు చెప్తున్నారు కదా, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదంటున్నావు ప్రభా. నిజమే, నీ వాక్యం ఎంతో యథార్థమైనది ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తానంటున్నావు తండ్రి. నీ మధ్య నీ బిడ్డలు ఆశీర్వదిస్తానంటున్నావు. మంచి గోధుమతో మమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నావు. నీ వాక్యంతో మా హృదయం తృప్తిపరచండి. నీ దాసుని కోటవట్ల ప్రాంతం బలముగా వాడుకున్నావు నాయన. ఈ రాత్రి సాయంకాల సమయంలో నీ దాసుని బలముగా వాడుకొని నాయన నీకు వందనాలు తండ్రి. నీవే మా మార్గము ప్రభా, నీవే మా సమస్తం ప్రభా, నీకు వందనాలు. దేవా నాయన పాటల్లో నాయన అయ్యా నాయన తండ్రి ఆరాధనలోని ప్రభు వాక్యములోను సాక్ష్యములో మీరు ఉండండి ప్రభా. వాయిద్యాలు వాయించే వారిని మీరు అభిషేకాన్ని ఉంచండి నాయన తండ్రి. పరిచర్య చేస్తున్న నీ బిడ్డల మీద నీ ఆశీర్వాదం రానియండి ప్రభా. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, సంఘ బిడ్డల మీరు దీవించండి నాయన. ఈ సంతానగర్ ప్రాంతాలు ఎవరు నశించిపోకుండా తండ్రి, ఎవరైతే మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ హృదయాన్ని తాకండి నాయన. ఈ సెలవులో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు. ఎందుకంటే మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది నాయన తండ్రి. నాయన ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రభా వినయం విధేయత కలిగి యథార్థంగా నిర్దోషంగా ఉండే నాయన కృప అందరికీ దయచేయండి. ఉద్యోగులు దయచేయండి ప్రభా. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి నాయన అత్యధికమైన విజయం దయచేయండి దేవ. ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో వారికి సకల సమృద్ధి దయచేయండి ప్రభు. వారికి అట్లన్నీ తెప్పివ్వండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్య. యేసయ్య నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. దేవా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టి కన్నా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టి కన్నా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభు, నీకు వందనాలు. దేవ అలాగే నాయన నా సంఘంలో ఎవరు బిడ్డలు ఉన్నారు అయ్యా నాయన, ఎవరి బిడ్డలు మీరు విడిపించండి. సాతాన బంధకాలను ఎవరి బిడ్డలు మీరు విడిపించండి. ప్రతి ఎవరి బిడ్డని ప్రభు రోషము కలిగి దేవని సేవలో వాడుకోండి ప్రభు, నీకు వందనాలు. దేవ రక్షణ సభలు వస్తున్నాయి, ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి నాయన. సేవకులను ప్రభు మీరు ఆశీర్వదించండి, సేవకుల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి నాయన, నీకు వందనాలు తండ్రి. ప్రభు సమస్తాన్ని ప్రభు నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన అన్నింటికి జవాబు దయచేయండి.
ఎన్నో దినాలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు మంచి మందిరం, శ్రేష్టమైన మందిరాన్ని ఇవ్వండి నాయన. ఎవరు హృదయం తెలుస్తావో మాకు తెలియదు కానీ ప్రభా, మీరు అధికారులతో నాయన, నాయకులతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా అలాగే కోటవట్ల మందిరంలో ప్రభా తండ్రి, అయ్యా నాయన ఎంతో కృపను చూపించో తండ్రి. అది త్వరగా కట్టబడినట్లు తండ్రి. అయ్యా ప్రతిష్ట త్వరగా జరుగుటకు సహాయం చేయండి నాయన. అయ్యా నాయన ఆటంకాలను వేసినప్పుడు ఎత్తివేయండి ప్రభా. అయ్యా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఐదు వర్తిలేదని చెప్తున్నావు. నాకు విరోధి ఎవడు ప్రభా? తండ్రి మేము మందిరాన్ని కట్టాలనే ప్రభా నాయన, మీరిచ్చిన ఈ దర్శనం నెరవేర్చండి ప్రభా. అయ్యా ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించమని, నీ దాసుని ప్రభా బలమైన శక్తివంతులను వాక్యంతో నింపమని. స్తోత్రం. ఆలోచనలను గణతరమానా దైవమా, గణతరమా నీ కృపలను, గణతరమా నీవు చేసిన మేలను, గణతరమా నీ ఆలోచనలను, గణతరమానా దైవమా పూజించి కీర్తింతును, ఆరాధించి ఆర్భాటితును, పూజించి కీర్తింతును, ఆరాధించి ఆర్భాటితును. గణతరమా నీ కృపలను, గణతరమా నీవు చేసిన మేలను, గణతరమా నీ ఆలోచనలను, గణతరమా నా దైవమా. నీ సన్నిధిలో సంతోషమిచ్చావు, నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు, నీ సన్నిధిలో దర్శనమిచ్చావు, విడుదలనిచ్చావు. నీ సన్నిధిలో సంతోషమిచ్చావు, నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు, నీ సన్నిధిలో దర్శనమిచ్చావు, విడుదలనిచ్చావు. వాగ్దానమిచ్చి కన్నీరు తుడచి నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు. వాగ్దానమిచ్చి కన్నీరు తుడచి నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు. పూజించి కీర్తించును, ఆరాధించి ఆర్భాటించును, పూజించి కీర్తించును, ఆరాధించి ఆర్భాటించును. ఎన్నతరమా నీ కృపలను, ఎన్నతరమా నీవు చేసిన మేలను, ఎన్నతరమా నీ ఆలోచనలను, ఎన్నతరమా నా దైవమా. నీ కృపయే రక్షణాధారం, నీ కృపయే నాకున్న ధైర్యం, నీ కృపయే నీకున్న సుగుణం, నీవే నా అతిశయము. నీ కృపయే రక్షణాధారం, నీ కృపయే నాకున్న ధైర్యం, నీ కృపయే నీకున్న సుగుణం, నీవే నా అతిశయము. నీ ప్రేమామరం, నీ ప్రేమ మధురం, నీ కృపయే నన్ను బ్రతికించెను. నీ ప్రేమామరం, నీ ప్రేమ మధురం, నీ కృపయే నన్ను బ్రతికించెను. పూజించి కీర్తించును, ఆరాధించి ఆర్భాటించును, పూజించి
స్తుతింతురు ఆరాధించి ఆర్భాటింతురు ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలను ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలను ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా పూజించి కీర్తింతును ఆరాధించి ఆర్భాటింతును పూజించి కీర్తింతును ఆరాధించి ఆర్భాటింతును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుచుకుందామండి. మన పాట పుస్తకం నుంచి 500 పాట పాడుకుందామండి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఆయన స్థుతులకు ఆయన అర్థండి. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మనం గట్టిగా గట్టిగా క్లాప్ కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. గాలి తుఫాను సముద్రము నరచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నరచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింపజేసిన దేవా, గొప్ప దేవా. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప
పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు మాట్లాడతారండి? సిస్టర్స్ గురించి, బ్రదర్ గురించి కానీ కానుకలకి ఇస్మాయిల్ రెడీగా ఉండమ్మా, పాడతారండి. ఇది ఆ పాట అంతా నేర్చుకుంది. వ్యవసాయం నేర్చుకోవాలి చూసానండి. నూతనమైతే నీ కాదు, ఘనమైనవి నీ కార్యం నాయనలా. ప్రైజ్ ది లార్డ్. అందరూ పాడుకుంటూ గట్టిగా పాడుకుంటూ దేవునామం కనపరుచుకుందామండి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అగ్నివేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అగ్నివేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. Glory to Jesus. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను
మార్చి నడిపించుచున్నావు. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా మీరందరూ చక్కగా దేవుని సన్నిధానంలోకి వచ్చారు. మీ ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మే ది లార్డ్ బ్లెస్ యూ. మిమ్మల్ని ప్రభు బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చాయి. దైవదేవ, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని ఘనపరిచే ధన్యత భాగ్యం మాకు ఇచ్చాం. చాలా మందికి లేని గొప్ప నాయన కృప మాకు ఇచ్చాం తండ్రి. నాయన మా జీవితంలో మేము కలిగి ఉన్న ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మీరు మాకు ఇచ్చిన వరమని మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ బిడ్డలతో కలిసి ఆరాధించే ధన్యత నాకు మాకు ఇచ్చావు తండ్రి. పాటల్లో ఉన్నారు నాయన తండ్రి. ఉత్తర ప్రచిత్రంలో, ఆరాధనలో, వాక్య పరిచయంలో, కానుకల్లో, స్వస్థ ప్రాంతంలో చివరి వరకు మీరుండి ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించమని, ఎదురాడుచున్న ప్రతి చీకటిని, ప్రతి ఆటంకమును, ప్రతి చీకటి దురాత్మ సమూహాలను నజరుని యేసు నామములో బంధిస్తున్నాను. Let your power come and fill this place. Let your presence come and fill this place. ఈ స్థలమంతా నీ మహిమతో నింపు తండ్రి. నీ ప్రజలకి ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు దయచేసి మీ నామాన్ని కనపరుచుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగు స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. 115వ దావీదు కీర్తన, 115వ దావీదు కీర్తన. తప్పుడు డేవిడ్ వచ్చి చదువుతాడు. డేవిడ్ పాలు 115వ దావీదు కీర్తన. అందరూ ఓపెన్ చేయండి. ఒక వచ్చిన తర్వాత ఒక వచ్చిన అందరూ బిగ్గరగా చదువుదాం. 115వ దావీదు కీర్తన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు ఉత్తర పద్ధతిగా చదువుకున్న 115. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరుండి పలకవు, కన్ను నుండి చూడవు,
చేతు నుండి ముట్టకునవు, పాదము నుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీకు ఆశీర్వదింపబడిన వారు మృదులను మౌనస్థితిలోకి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. చివరి వర్షం అందరికి వచ్చారు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదు. చదివి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జరగబోతున్న ఆరాధన కొరకు అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. జరగబోతున్న ఆరాధన కొరకు ప్రార్థన చేసుకున్నాం. సిస్టర్ ఫీబే గారు ప్రార్థన చేద్దాం. అక్కడి నుంచి ఓకే. బాబీ ప్రార్థన చేయనా? ప్రార్థన చేయండి. ఎక్కడ కలిసి కూడుకొని నామం ఉంటాను ప్రార్థన ఆలోచించి మాకు జవాబు అలాగే తండ్రి వాక్య ఉత్తరపత్రికలో సహాయం చేసింది మీకు వందనాలు. దేవ ఆరాధనలో కలిసి మీ సన్నిధి మీ ఆత్మ వచ్చారు తండ్రి. మీ దేవదత్తంతో మా మధ్యలో దిగిరని తండ్రి. మా ఆరాధన అంగీకరించి స్వీకరించి తండ్రి మీ అందరం కలిసి ఇంపైన సువాసనగా తండ్రి ఆరాధన తండ్రి మీ సన్నిధి క్యాప్చర్ పెట్టి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. మా మట్టి మేమందరం మా హృదయాలు తండ్రి మీ సన్నిధిలో సంబంధించుకోండి తండ్రి. మా ఆరాధన మీకు ఇంపైనగా చేసుకోండి తండ్రి. సన్నిధి చేసుకోండి. దేశంలో తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట బలమైన దేవుడు బలవంతుడు నీవు అనే పాట మనందరికి వచ్చేది. ఒకసారి చిన్న పాట పాడుకుని ఆరాధనకు వెళ్ళిపోదాం. బలమైన దేవుడవు బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తములో నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు. హల్లెలూయా 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 హల్లెలూయా.
దేవుడు బలమైన దేవుడు. Glory, hallelujah. Glory to God, hallelujah. ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభువు నీవు ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభువు నీవు సర్వాధికారి సకల జనులకు ప్రభువు నీవే నాకు ప్రభువు నీవే యజమానుడవు నీవే నాకు ప్రభువు నీవే యజమానుడవు. హల్లెలూయా 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 పాడదాం. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే ఉత్సాహగానము చేయించు ఈ దేవుడిని ప్రభుని స్తుతించండి. ఏ గానం? ఉత్సాహగానం అంటే హల్లెలూయా, హల్లెలూయా. అదే ఉత్సాహగానం అంటే ఉత్సాహగానం అంటే ఎలా ఉండాలి? సంతోషంగా హుషారుగా పాడాలి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి కాసేపు. ఈ స్థలాల్లో లేచి నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్. న్యాచురల్ ఏసీ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చల్లని వాతావరణం ప్రభు మనకి ఇచ్చాడు. అందరు కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు లెట్ us praise God. Our God is great. Our God is wonderful God. అదోనై God, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు. ఆమేన్. యెహోవా ఈరే, అన్ని చూచుకునే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యెహోవా షలోమ్, సమాధానం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతులు ఎత్తి కొన్ని నిమిషాలు దేవునికి స్తోత్రం చేద్దాం. కళ్ళు మూసుకుని హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు ఉన్నాయో మాకు దొరికావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అందరూ కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని కనపరచండి. ఎవరు మౌనంగా ఉండండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జీసస్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి నోరు తెరవబడును గాక. ప్రతి నేత్రం ప్రభువును చూచును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవ ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రం. ఎబినేజర్ థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు సహాయం చేసినావు, నీకు వందనాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఎవ్రీబడీ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. అయ్యా రక్తము కాచితివే, నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రం యేసయ్యా. అందరికి వచ్చు కదా. స్తోత్రం యేసయ్యా,
విన్నపము వినువాడా, నా కన్నీరు తుడకు వాడా, సమాధానం నోటి నిండా గుండెల నిండా సమాధానమే ఇవ్వడా. యేసయ్యా, యేసయ్యా, నా విన్నపము వినువాడా. నీ కన్నీరంతా తుడిచి నీకు నెమ్మదిచ్చిన దేవుడు, ఆరోగ్యాలు ఇచ్చిన దేవుడిని స్తుతిస్తావా? నోరు తెరిచి నోటి నుండి థ్యాంక్స్ అని చెప్పండి. ఒక్క అద్భుతం చేస్తాడు ఈ రాత్రి జీవితంలో, మేలు నీకు చేస్తాడు. మన మధ్యలో ఉన్నారు ప్రభు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లో. టచ్ పీపుల్ లో, టచ్ ఎవ్రీ పర్సన్ tonight, టచ్ ఎవ్రీ పర్సన్ దిస్ ఈవినింగ్. నా శాపము తొలగింప సిలువను మోసితివే, నా శాపము సిలువను మోసితివే, అయ్య సిలువను మోసితివే, అయ్య సిలువను. ప్రభువుని ముడతాడు ఈ రాత్రి. గౌరవంగా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడకు వాడా, సమాధానమే ఇవ్వడా. యేసయ్యా, యేసయ్యా, విన్నపము వినువాడా, నా వ్యాధులను తొలగింప గాయాలు పొందితివే, నా వ్యాధులను పొందితివే, అయ్య గాయాలు పొందితివే, ఆమేన్. అయ్య గాయాలు పొందితివే, నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడకు వాడా, సమాధానమే ఇవ్వడా, సమాధానమే ఇవ్వడా. యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఎంత మధురమైన ప్రసన్నత, ఎంత అద్భుతమైన ప్రసన్నత మనకి ఇచ్చాడు ఈ రాత్రి. సో వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రెసెన్స్. మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ దిస్. చాలా మందికి ఇలాంటి అనుభవం, చాలా మందికి ఇలాంటి దేవుని సన్నిధి లేదు ప్రియ. దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలాంటి హృదయంతో వచ్చావో దేవునికి తెలుసు. నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడు ఆయన, నీ స్థితిగతులు ఎరిగిన వాడు ఆయన. నా గురించి ఎవరికి తెలియదు, నన్ను పట్టించేవారు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. He loves you more. నేను అధికంగా ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. జీసస్ లవ్స్ యు మోర్. నీ హస్తాన్ని ప్రభు ముట్టబోతున్నాడు. God is going to touch you. Now receive it. Receive it. Some drowsiness in your body. Some drowsiness in your body. I see. Right now I see the power of the Lord is coming and healing you. నీ శరీరంలో ప్రతి బలహీనతలు దేవుని శక్తితో ముట్టి బాగు చేస్తున్నాడు. Praise the Lord. నీ ప్రతి కన్నీరు నాట్యంగా మారుస్తాడు. Praise the Lord. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుస్తాము. Praise the Lord. Amen. Praise the Lord.
దైగల దేవ, ఘనమైన తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ సాయంకాలం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ప్రజలతో కలిసి, పరిశుద్ధులతో కలిసి ఇలా ఆరాధించే, గణపరిచే గొప్ప ధన్యత నాకు ఇచ్చావు. నేను గొప్పవాడిని కాదు, యోగ్యుడిని కాదు. ఐఎమ్ సిట్ పర్సెంట్ అన్వర్ది. ఐఎమ్ ప్యూర్లీ unworthy, Lord. What I am, it's your grace. What we are, it is your grace. We are living by your grace, by your compassion. Thank you for your beautiful presence this evening. Bless everyone. అందరినీ తాకండి ప్రభు. ఎవరు విడిచిపెట్టదు నాయన. ఎవరికి మాటలు కావాలో మాటలు దయచేసి మీ నామాన్ని కనపరచు. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నిష్ప్రయోజన దాసుడైన నన్ను బలపరిచి వాడుకొనమని మా ప్రార్థన, స్తుతి, ఆరాధన ప్రభు అయిన యేసయ్య నామములో చెల్లిస్తూ ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నందరూ హల్లెలూయా. అందరూ గట్టిగా ఒకసారి బైబిల్స్ పట్టుకుని వెళ్ళి చెప్తాం పైకి ఎత్తి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. మరి సెప్టెంబర్ నెల 4th కదా, 4th సండే దేవుడు మనల్ని నడిపించాడు. మరి నెక్స్ట్ వచ్చేది అక్టోబర్ నవంబర్ మధ్యలో. ఆ తర్వాత హ్యాపీ వండర్ఫుల్ క్రిస్మస్. అంటే సంవత్సరం చివరి దినాల్లోకి మనం వచ్చేస్తాం. ఈ సంవత్సరం అంతా ఎలా గడిచిపోయిందో తెలియదు. దినాలు గడిచిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. మన కళ్ళ ముందే చాలా మంది కొట్టుకుపోయారు, ఎగిరిపోయారు. ఫస్ట్ వేవ్ లో కొంతమంది, సెకండ్ వేవ్ లో కొంతమంది, థర్డ్ వేవ్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. మరి నాకు ఎన్ని వేవులు వచ్చినా మనం మాత్రం అందరూ క్షేమంగా ఉంటాం. దేవుని కృపలో మన అందరూ క్షేమంగా నిలిచి ఉందుము గాక. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాపాడువాడు కురుకుడు నిద్రపోడు వాగ్దానం ఉంది మనకి. ఏ తెగులు నీ గుడారాన్ని ఎంత. ఇలాంటి వాగ్దానం మనకే ఇచ్చాడు దేవుడు, ఎవరికీ లేదు ఇలాంటి వాగ్దానాలు. క్రీస్తును విశ్వసించిన వారందరికీ, యేసు ప్రభు సన్నిధికి వచ్చిన వారందరికీ ఈ వాగ్దానాలు యేసు క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయంట. ఆమేన్. ఆల్ దీస్ ప్రామిసెస్ ఆర్ బీయింగ్ yes ఇన్ జీసస్ క్రైస్ట్. మనం ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు ఎత్తు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? వాగ్దానాలు ఎత్తు పట్టుకొని, వాగ్దానాలు కోట్ చేస్తూ ప్రార్థన చేయాలి. ఇలా అన్నావు కదా నాయన, చేయండి. అక్కడ ఇలా చెప్పావు కదా, అక్కడ యెషయా గ్రంథం ఇలా చెప్పావు, ఇర్మీయా గ్రంథం ఇలా చెప్పావు అని వాగ్దానాలు కోట్ చేస్తూ మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలంటే మనకేం తెలియాలి? వాగ్దానాలు తెలియాలి. వాగ్దానాలు ఎలా ఉంటాయంటే మట్టిలో మాణిక్యాలలాగా, చూసారా, లోపల చదువుతుంటే డైమండ్స్ దొరుకుతాయి, అలా ఉంటాయి. వాక్యం చదువుతున్నప్పుడు వాగ్దానాలు మనకి దేవుడు మన కనుల ముందు పెడతాడు. హల్లెలూయా. అది వాక్యం బాగా చదివే వరకు ఆ రుచి తెలుస్తుంది. వాక్యం చదవలేక లేని వాళ్ళు కానీ క్యాలెండర్ ముందు నిలబడి ఈరోజు డేట్ ఎంత, ఇంకా ఆగస్టులో ఉంది, 26 చూసి ఆ 2 మాటలు చెప్పి లెంపకలు వేసుకుని చిన్న పంపించేసి వెళ్ళిపోతారు చాలా మంది. వాళ్ళకి వాగ్దానాలు, దే డోంట్ నో ద ప్రామిసెస్, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ వాగ్దానాల యొక్క విలువ వారికి తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నాను. అందరూ ఎలాగే చేస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి. ప్రైజ్ ది లార్డ్. మనసు పెట్టి చదవండి. ఆమేన్. ధ్యానించండి. ఆమేన్. దేవుని వాక్యం ఏం చేయాలా? చదవడం కాదు, ఏం చేయాలా? ధ్యానించాలి. రీడ్ కేర్ఫుల్, రీడ్ డివోటెడ్లీ, రీడ్ డెడికేటెడ్లీ. హల్లెలూయా. ఈ మాటలు తెలుగులో ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు, ఇంగ్లీష్లో చెప్పేశాను.
అంత జాగ్రత్తగా మనం చదివినప్పుడు వాగ్దానాలు మనకు సొంతం అవుతాయి. ఆమె సరే, ఈ రోజు నా మెసేజ్ వాగ్దానాలు కాదు, మరొకటి నా మెసేజ్. ఆ మెసేజ్ లోకి మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఆది కాండం ఉందండి. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం, లేకపోతే 16-17 వచనం. అందరూ చూడండి. ఆది కాండం 2వ అధ్యాయము 16-17 వచనం. మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు ఏ అభ్యంతరం లేకుండా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నరునికి ఏమిచ్చాడట? ఆజ్ఞ. ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించిన తర్వాత వారికి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ఈ తోట ఫలములో, ఈ తోటలో ఉన్న చెట్లు చాలా ఉన్నాయి, ఫలాలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు. ఏ అభ్యంతరం నీకు లేదు. కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, అది మంచి చెట్ల తెలుగునిచ్చు చెట్టు. దాని ఫలాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలో తినదు. డోంట్ ఈట్ అని అందరూ, యూ డోంట్ ఈట్ దట్, ఈవెన్ డోంట్ సీ దట్, డోంట్ టచ్ దట్, డోంట్ ఈట్ ఇట్. నువ్వు దాన్ని తినొద్దు అని దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే డోంట్ ఈట్, తినవద్దు. ఈ రాత్రి నా మెసేజ్ యొక్క అంశం ఏంటంటే డోంట్. చెప్పండి ఏంటిదే డోంట్ అంటే? నో. ఇఫ్ గాడ్ సేస్ నో, మనం కూడా ఏం చెప్పాలా? నో. ఇఫ్ గాడ్ సేస్ ఎస్, we will also say yes. అప్పుడు మనం దీవించబడతాం. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవుడు నో అంటే మనం ఎస్ అంటాం. దేవుడు ఎస్ అంటే అది తిరకాసు. మనందరూ తిరకాసు భక్తి. మనం ఎలాంటారంటే చాలా తెలివైన ఉన్నాం, తెలుగులో కదండి, చాలా తెలివైన ఉన్నాం. మనకు అనుకూలంగా దేవుని ఆజ్ఞలు కానీ, మాటలు కానీ, వాక్యాన్ని కానీ మనకి ఎలా మార్చుకుంటాం? మనకు అనుకూలంగా మార్చుకుని దెబ్బతినేస్తాం. బట్ దేవుని వాక్యంగానే మనం చూసి కొంచెం కష్టమైన వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే మనం దీవించబడుతుంది. దేవుడు మన మీద ఆనందిస్తాడు. ఈ రాత్రి ఫస్ట్ డోంట్ ఏంటంటే డోంట్ ఈట్, నువ్వు దాన్ని తినొద్దు. ఇక్కడ ఆదాము ఏం చేశాడంటే 3 చేశాడు. చూశాడు, ముట్టుకున్నాడు, తిన్నాడు. ఈ సా దట్, ఈ టచ్డ్ ఇట్, ఈ ఏట్, తిన్నాడు. డోంట్ అన్నాడు దేవుడు, వద్దని చెప్పాడు కదా, తిన్నాడు. దేవుడు వద్దన్నది మనం చేయకూడదు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే వద్దు అన్నది చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో కొన్ని మాటలు నేను మీకు మరి జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. 14వ అధ్యాయం 3వ వచనం సంసోను గురించి అక్కడ రాయబడింది. 14:3 చూడండి. వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని ఇక్కడ సంసోను ఒక రోజు తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అన్నాడు, నేను ఫిలిస్తీయుల కుమార్తెలో ఒక కుమార్తెను చూశాను, ఆ కుమార్తెని నాకు భార్యగా చేయడానికి మీరు ఇల్లు మాట్లాడండి అన్నాడు ఆ తల్లిదండ్రులతో. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలా, ఫిలిస్తీన్లా? ఫిలిస్తీన్ అంటే ఎవరు? దేవునికి శత్రువు, ఇజ్రాయేల్ శత్రువు, అన్యజనులు, విగ్రహారాధికులు, బలులు, భయంకరమైన విగ్రహారాధన చేశారు. ఈ సంసోను బలవంతుడు ఏమంటున్నాడు తల్లిదండ్రులకు వచ్చి, నాకు ఆ స్త్రీ కావాలి. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? ఇశ్రాయేలీయుల్లో స్త్రీ లేదనుకుని సున్నతులైన ఫిలిస్తీన్ స్త్రీని కోరుకుంటున్నావా? ఇది నీకు కూడదయ్యా.
డోంట్ డూ దిస్ అన్నారు. ఏమన్నారు? డోంట్ డూ దిస్. బట్ సంసోన్ ఏం చేశాడు తెలుసా? బలవంతంగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి బలవంతంగా వెళ్ళాడు అక్కడికి. చిక్కుల్లో పడ్డాడు. ఇదే సంవత్సరం మరొకసారి గాజాకు వెళ్ళాడు. గాజా ఒకసారి చూడండి, 16:1 16:1. ఆ తర్వాత సంసోను ఎక్కడికి వెళ్ళి, గాజా అంటే ఏంటి తెలుసా మీకు? అప్పుడప్పుడు న్యూస్ లో ఉంటుండే గాజా, ఇజ్రాయేలీలు గాజా మీద. గాజా భయంకరమైన వేశ్యలకు ఫేమస్ అంటారు. భయంకరమైన పాపం జరిగే, సదొమ గుమ్మరంలో జరిగే పాపం జరుగుతుందంట అక్కడ. ఇప్పుడు మన సంసోను గారు ఎక్కడికి వెళ్ళారు? డోంట్ గో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు సంసోను. అక్కడ వెళ్ళేసరికి ఏమైంది? ఆమె పేరేం పేరు? డెలీలా. ఏం పేరు? డెలీలా. వెళ్ళాడు, వల్ల పడ్డాడు, చిక్కుకున్నాడు. ఆ తర్వాత ఈ డెలీలా ఏం చేసిందంటే మనల్ని మోసం చేసి మరిపించి ఏం చేసింది? హెయిర్ అంతా షేవ్, కటింగ్ కాదు, టోటల్ షేవ్, గుండు షేవ్ చేసేస్తే ఆయన పొలమంతా ఏమైంది? అభిషేకం ఏమైంది? మాట్లాడరేటండి. అభిషేకం పోయింది, బలం పోయింది, తన యొక్క ఏమంటుంది గ్లోరీ పోయింది, మహిమ పోయింది, తన ఔన్నత్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి గుడ్డువాడైపోయి తెరగలు విసిరి ఒక బంధించబడి ఒక దాసుడుగా మారిపోయాడు. డోంట్ గో అనే డోంట్ అనేది చాలా ప్రమాదకరమైంది. వద్దు అంటే అక్కడికి మనం వెళ్ళకూడదు. తినొద్దు అంటే తినకూడదు. ఆదాము ఏం చేసింటే తినొద్దు అన్న తర్వాత, తినిన తర్వాత ఏం పోగొట్టుకున్నాడు? దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. హి లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడట ఆదాముని ఎలా చేశాడు తెలుసా? దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు. ఎలా చేశాడు? ఆ వాక్యం చూడండి సార్, కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథము 8 దేవుని కంటే కొంచెం తక్కువగా చేసిన మాట దేవుని వాక్యంలో మనకి కనపడుతుంది. ఎనిమిదవ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం నేను చెప్పారు, మీరు తీసి చదివాను. దేవుని స్తోత్రం. కీర్తన 8:4 చదువుతాను. నువ్వు మనుషులు జ్ఞాపకం చేసుకున్నాడు వాడు ఏ పాటి వాడు? నువ్వు నరపుతులు దర్శించు ఏ పాటి వాడు? ఎంత తక్కువ అంట? దేవుడి కంటే కొంచెం తక్కువగా చేశాడంట. మహిమ ప్రభావములతో. అదండి ఆదాము యొక్క స్టేటస్. మీకు ఒక విషయం తెలుసా? ఆదామును సృష్టించిన దేవుడు, ఆదాము పక్క పక్కన నిలబడతానంట. ఎవరు దేవుడో ఎవరు ఆదాము కనిపెట్టలేకపోయారంట ఏంజెల్స్, దూతలు. అంత మహిమతో ఉన్న ఆ ఆదాము ఎప్పుడైతే వద్దు అన్నది చేశాడో, తినవద్దు అన్నది తిన్నాడో, మహిమ పోగొట్టుకున్నాడు. ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. మహిమ పోయింది, ఘనత పోయింది, ప్రభావం, ఎబిలిటీస్ పోయాయి, బ్లెస్సింగ్స్ పోయాయి, అన్ని పోయాయి. వట్టివాడిగా మిగిలిపోయాడు. డోంట్ గో సంసోన్, డోంట్ గో టు దట్ ప్లేస్. గాజాకి వెళ్ళకూడదు. డోంట్ ఈట్ అన్నాడు దేవుడు. చూడరా, మీకు ఒక ఉపమానం చెప్తాను. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ కనబడతాయి కదా. సిగ్నల్స్ ఎన్ని రంగులు ఉంటాయి? 3 or 4? ఫారంలో 4 ఉంటాయి అంట. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బాగుంది.
మన ఇండియాలో మాత్రం 3. చెప్పండి కలర్స్ ఫస్ట్ది రెడ్తో మొదలెట్టవా? పోనీ నీ మాట బట్టి రెడ్, తర్వాత ఆరెంజ్, గ్రీన్. గ్రీన్ అంటే అర్థం ఏంటి? గ్రీన్ లైట్ పడిందంటే వెళ్ళిపోమని, ఇంకెక్కడ అక్కడ వెళ్ళిపోమని. ఆరెంజ్ స్టడీ, స్లో అండ్ స్టడీ అండ్ గో, అటు ఇటు చూసుకుని వెళ్ళరా బాబు అని. రెడ్ అయితే రెడ్ ఆగని. రెడ్ పడినా సరే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుంది? మొబైల్ మెసేజ్ వస్తుంది. ఏమొస్తుందంటే సిగ్నల్ జంపింగ్. ఒకసారి అలాగే భలే వెళ్ళిందిరా నేను అనుకుంటున్నామాట, రెడ్ వేసిన వెళ్ళిపోయింది ఏంటంటే నా టాలెంట్ అది ఇంటికి వచ్చి మెసేజ్. ఏమి మెసేజ్? సిగ్నల్ జంప్ 130 రూపీస్ పే. 2-3 సార్లు తమ్ముడు బాలు మనవాడు నా ఈ చలాన్ని పే చేసి వీలే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడేరా, ఎందుకంటే ఆ యాప్ నా దగ్గర లేదు. సిగ్నల్ జంపింగ్ మనం చేయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెడ్ వేసినప్పుడు అంటే ఆగిపోమన్నప్పుడు దేవుడు ఆగిపోమంటే ఆగిపోవాలా, కొంచెంసేపు ఆగమంటే ఆగాల, వెళ్ళిపోతే వెళ్ళాలా. మనం ఏం చేస్తాం? ఆగమంటే వెళ్తాం, వెళ్ళమంటే ఆగుతాం. అది సాతాను కూడా బుద్ధి. దేవదాస్ అయ్య గారిని ఒక దైవజనుడు ఉన్నాడు, విన్నారు ఎవరన్నా మీరు? దేవదాస్ అయ్య గారు మరణాత గుంటూరు. ఆయన ఒక రోజు ప్రార్థన చేసేట, ప్రభా సాతానికి పౌరు మనసు దయచేయి ప్రభు అని. ఎవరికే? సాతానికి. ప్రభు అన్నారంట, బాబు సాతానుడు మారడరా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే బొర్ర నేలగేసి కొట్టుకున్నాడు మారడంటే. ఈయన అన్నాడంట, ముందుగా నేను మారుస్తాను, పంపించి ప్రభు నా దగ్గరికి, నేను సెట్ చేసేస్తాను. ఆయన మంచి ప్రార్థన పరుడు, దైవజనుడు. నిజంగా జరిగిన వాస్తవం. నేను ఆయన మార్చేస్తాను, పంపించి ప్రభు అంటే దేవుడు సరదాగా ఎలా చేశాడు. సాతాను కూడా చిన్నపెట్టాడంట. హాయలు పలకరించిన తర్వాత దావిదేశాయి గారు అన్నారంట, సాతాను గారు కూర్చోండి అన్నాడంట. అలా నిలబడ్డాడంట. అలా నిలబడి ఉన్నాడంట. పోన్లేండి నేను కూర్చోమంటే నీకు కూర్చోలేదు, అలాగే నిలబడి ఉండండి అంటే టక్కన కూర్చున్నాడంట. కూర్చోమంటే నిలబడతాడంట, నిలబడమంటే ఇది ఎవడుతుంది? ఎంత చెప్పినా అంత రివర్స్ చేస్తున్నాడంట. వెంటనే ప్రభు పాదాలు పట్టుకుని నన్ను క్షమించు బాబు, నేను మార్చలేనని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. సాతాను మారు మనసు పొందడం. అందుకే సాతాను మారు మనసు కోసం మనం ప్రార్థన చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే నరకానికి పోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం నరకానికి పోయేవాడిని ప్రభు రక్షించు ప్రభు అంటే నరకానికి వెళ్ళిపోతే ఇక్కడికి రక్షణ లేదు. ఈ శరీరంతో ఉండగానే రక్షణ పొందాలి, శరీరంతో ఉండగానే మారు మనసు పొందాలి. ఈ శరీరాన్ని విడిచిపెడితే పిల్లరా డెస్టినీకి వెళ్ళిపోవాలా. పిల్లరా అయితే భూమి కింద పాతాలని కానీ అంటే పరలోకానికి అని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చుట్టపేకలు, బీడి ముక్కలు ఏంటి అవి, నోట బూతులు ఏమంటే చిన్న చిన్నవి బలహీనతలు, ఇవన్నీ త్వరగా విడిచిపెట్టేయాలి. మనం మారు మనసు పొందాలి. లేకపోతే చుట్టపీక లాక్కెళ్ళిపోతే ఎడకి 6 నక్కిలోకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చెప్పట్లేదు. హల్లెలూయా. టీవీలో సీరియల్స్ ఏమండి ఆమెనా. ఒకసారి ఫాస్ట్ గా ఒక ఊర్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు. 7 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేస్తే ఎవడు లేడంటండి. 500 కుర్చీలు ఉన్నాయంటండి. 7 గంటలకి మీటింగ్ స్టార్ట్ చేస్తే ఎవడు లేడంట. కరెక్ట్ గా 7:30, 7:31 నిమిషాలకి టప 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 వచ్చి 500 మంది కూర్చుంటారంట. ఈయన అడిగాడంట పక్కన, ఏంటంటే ఇక్కడ ఏ సంగతి 7 గంటల నుంచి 7:30 వరకు ఎవడో లేడు. 7:30 వరకు వచ్చారంటే ఈ ఊరిలో సీరియల్ పిచ్చి 7 నుంచి 7:30 వరకు ఒక సీరియల్ వస్తుందంట ఆ ఊర్లో. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత టప 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 తప్పు వేసుకుని వచ్చి కూర్చునిపోతారు చర్చిలో. అదే పరలోకం వెళ్తారు చెప్పండి. మాట్లాడలేదు. పరలోకంలో ఇరటలందరూ తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి పరలోకం ఏమైనా మున్సిపల్ కార్పొరేషన్ చెత్తకుండి, అది మహిమతో నింపబడిన స్థలం. హల్లెలూయా చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి అది కాదు. పరిశుద్ధులు మాత్రమే అక్కడికి చేరుతారు. ప్రైజ్ ది లార్డ్. రోషం కలిగి బ్రతికిన వారు ఉంటారు అక్కడ. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఎలా పడితే అలా బతుకుతాను, నన్ను నచ్చినట్టు బతుకుతాను, నన్ను తీసిపోతాడు ప్రభు అనుకోవద్దు.
పాస్టర్ గారు వచ్చి ప్రభువునందు మృతి నందున సహోదరుడు ధన్యుడు అని అన్నా నువ్వు పరలోకం వెళ్ళవు. రోషంగా ప్రభు కొరకు బ్రతికే వారు మాత్రమే పరలోకంలో కనబడతారు. ఆమేన్. డోంట్ ఈట్ అన్నాడు దేవుడు, తినవద్దు. సంసంతో ఏమన్నాడంటే డోంట్ గో. కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు. దేవుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళడం మానేయాలి. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న స్వరాన్ని, శబ్దాన్ని శ్రద్ధగా ఆలకించాలి, వినాలి. గుడ్డుకు చేరుపడినట్టు వెళ్ళిపోకూడదు. వీ హావ్ టు లిసన్ కీన్లీ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడే పద్ధతిలో మొట్టమొదటి పద్ధతి ఏంటి తెలుసు? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యం ద్వారా మాట్లాడతాడంటే ఇలా చెయ్యెట్టి మాట్లాడు నేను టక్కనిట్టే అనుకో, అలా మాట్లాడు. అలాగే ఒకడు అలా టక్కని తీసేలా చేయటేట. ఏటున్నారు ఇక్కడ యోధా ఊరు పెట్టుకుని చచ్చినాడు ఉన్నారు. చిచ్చి బాగోలేదని చెప్పి ఇలా తిప్పి మళ్ళీ ఇక్కడ ఎట్టాడట. నీవును పోయి అలాగూ చేయమని ఉందండి. అలాగా చెయ్యి పెట్టి ఏడే స్కేల్ పెట్టి చదువుతా అది కాదు. ప్రతిరోజు రెగ్యులర్ బేసిస్ లో నువ్వు చదువుతున్న వాక్యం ధ్యానం చేస్తుంటవే, ఆ ధ్యానంలో ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు రెగ్యులర్ గా నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యం చదివిన వాడికి దేవుని చిత్తం అర్థమవుతుంది. ఆమేన్. కొంతమంది బైబిల్ చదువుతారంటే వార్తలు చదివినట్టు చదువుతారు, న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు. చదవాలి కాబట్టి చదువుతారు. చిన్నప్పుడు నేను చదివాను, టిఫిన్ ఇంటికి కదా మా అమ్మ 4 ఇడ్లీల కోసం బైబిల్ చదివేవాడు. ఏమండి, మేము మొత్తం మేము నలుగురు 4 కార్నర్లో కూర్చోబెట్టి బైబిల్ చదవకపోతే టిఫిన్ ఎట్టింది కాదు. ఆకలి ఎక్కువ మనకి, అందరికంటే ముందు వేసి బైబిల్ చదివేసేవాడు. ఏం చదివాడు నాకే కాదు. అలా చదివితే ప్రభు మాట్లాడేవాడు. ధ్యానించాలి. ఆమేన్. కీర్తన 1వ అధ్యాయం తీయక్కర్లేదు, 2, 3, 4 వచనాలు ఏముందమ్మా? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు, దేవరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించాలి. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. రెండోది ఎలా మాట్లాడతాడు దేవుడు? మాలాంటి దైవజనం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు. నమ్ముతున్నారా? ఎందుకంటే దేవుడు వాక్యం రాయబడింది, తన సేవకుని మాటను రూఢిపరచువాడిని నేనే అన్నాడు. ఐ ఆమ్ ద లార్డ్ హూ కన్ఫర్మ్స్ మై సర్వెంట్స్ వర్డ్. తన సేవకుని మాటను కన్ఫర్మ్ చేస్తాడు. సేవకుడు ఏదైనా చెప్పాడంటే అది జరిగిపోద్ది అంతే. ఆమెనట్లేదు మాట్లాడలేదు. హల్లెలూయా. సేవకుడు చెప్పింది సేవకుడు ద్వారా దేవునితో మాట్లాడతాడు. రెండవది. మూడవది ఎలా మాట్లాడతాడు దేవుడు? కళల ద్వారా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు దేవుడిచ్చే కళల్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదో వచ్చిందిలే పోయిందో అనుకోకూడదు. నాలుగవది దేవుడు ఎలా మాట్లాడతాడు? దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కళ వేరు, దర్శనం వేరు. కళ నిద్రలో వచ్చేది, దర్శనం నువ్వు మెలకువగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడిచ్చే దర్శనం. ఆ వరం ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడు దేవుడు. ప్యూరిటీ కావాలి, దానికి పవిత్రత కావాలి, యథార్థత కావాలి. యథార్థవంతులు నీ ముఖ దర్శనం చేస్తారు అని వాక్యం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 4గా. మొదటి తెలగా వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. 5వది ఎలా మాట్లాడతాడు తెలుసా? పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతాడు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అవి సిగ్నల్స్ ఇస్తుంటాయి మనకి. ఆమేన్. ఆ పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇవన్నీ గ్రహించడానికి ఏముండాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఏం కావాలా? దేవుని జ్ఞానం కావాలి. గుడ్డి చేలో పడినట్టు వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి ప్రభు మాట్లాడే విధానాలు. అవి ఇప్పుడు మీకు అర్థం కావు. నేను చెప్పిన మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళు ప్రియులా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, వాటిని గ్రహించాలి. వద్దంటే మానేయాలి, చేయమంటే డోంట్ గో అన్నాడంటే వెళ్ళకూడదు. డోంట్ డూ, వద్దని మానేయాలి. డోంట్ ఈట్ అన్నాడు, మానేయాలి అంతే. ఈ డోంట్ గురించి ఇంకొక డోంట్ మీకు చూపిస్తాను.
యెహోషువ గ్రంథం 6:18 చూడండి. డోంట్ టచ్ అన్నాడు దేవుడు. యెహోషువ ఎరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళక ముందు యెహోషువ 6:18 చూడండి. అందరూ యెహోషువ గ్రంథం 6:18 వచ్చిన శపింపబడిన దానిలో కొంచెమైనను శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఓకే ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అదండి, శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. డోంట్ టచ్. యెహోషువ చెప్తున్నాడు, ఎరుకో పట్టణం మీద యుద్ధానికి మనం వెళ్తున్నాం. అది శాపగ్రస్తమైన పట్టణం. అందులో మీకు బంగారం కనబడినా, వెండి కనబడినా, ఇత్తడి కనబడినా, వస్త్రాలు కనబడినా, ఏవి కనబడినా ఉన్న పట్టణం వదిలేయాలి. మీరు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఏమవుతారు? ఏముంది అక్కడ? శాపగ్రస్తులు అయిపోతారని జోషువ చెప్పాడు. పిల్లలు అందరూ పాటించారు, ఒక్కడ మాత్రం వాడు పాటించదు. వాడి పేరు ఆకాను. వాడు ఏం చేశాడు తెలుసా? కొంత బంగారాన్ని, కొంత వెండిని, కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి తన ఇంట్లోకి వెళ్లి గుడారంలో మధ్యలో గొయ్యి తప్పి కప్పెట్టేసి దాని మీద రెడ్ కార్పెట్ వేసేసి ఏమి తెలియని వాళ్ళకి సెంటు కొట్టుకుని వచ్చి పాడుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు నీకు ఎంత భక్తో. లోపల గుడారంలో పాపాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. నీ గుడారంలో దుర్మార్గతను దూరముగా పారవేయమన్నాడు దేవుడు. యోబు గ్రంథంలో ఉంటుందన్నమాట. ఏమైందో తెలుసా పిల్లరా? శాపగ్రస్తుడు అయిపోయాడు, దొరికిపోయాడు. ఏమంటే యెహోవాకు కనబడని సృష్టి మీద కలదా? ఆయనకు కనబడనిది ఏమైనా ఉందా? మాట్లాడరేటండి? నో, అన్ని తేటగా కనబడుతున్నాయి ఆయనకి. మన మాట, మన తలంపు, మన చూపు, మన క్రియ, మన నడక, మన పడక, మన పబ్లిక్ లైఫ్, మన సీక్రెట్ లైఫ్ అంతా తెరచిన పుస్తకంలో ఉంది ఆయన ముందు, ఓపెన్. సో యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవు. దేవుని భయం కలిగి ఆకాను ముట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. ఏమైందో తెలుసా పిల్లరా? ఆ తర్వాత మరి రాళ్లతో కొట్టబడ్డాడు, భయంకరంగా కాల్చబడి భయంకరమైన పరిస్థితులు తన కుటుంబం అంతా శాపగ్రస్తం అయిపోయింది. డోంట్ టచ్. మనం చాలా చూసామా? డోంట్ ఈట్, డోంట్ గో, డోంట్ టచ్. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈరోజు మన మెసేజ్ అంశం ఏంటి? డోంట్. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఇంకోటి చూపిస్తాను చూడండి. రోమపత్రిక 12:2. రోమపత్రిక 12:2 చూడండి. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 12:2 రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక డోంట్ ఫాలో ద వరల్డ్లీ ఆర్గోనిజం. డోంట్ ఫాలో చెప్పండి అందరూ. ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను ఏం చేయకూడదు మనం? లోక మర్యాదను అనుసరించు. మరి ఏ మర్యాద మనకుంది? దేవుని మర్యాద. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ మర్యాద. లోక మర్యాదను మనం అనుసరించకూడదు. లోకానికి మనకేం లేదు సంబంధం ఉందా? 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయం చూడండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం చూడండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము చూడండి. 16వ వచనం చూడండి. 16వ వచనం లేదా 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను అందరూ ఒకసారి లోకాన్ని ప్రేమించద్దు, లోకంలో ఉన్న వాటిని. అసలు లోకం అంటే ఏంటి? అక్కడ కింద చదవండి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏంటంటే అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం. ఇది లోకంలో ఉన్నది.
ఇంకా కింద వచ్చారు, లోకమును దాని ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలబడతాడు. ఆమేన్. వాడు ఎన్నడూ కదలని బండవలే, కోట వలె, రాగి వలె వాడు నిలబడతాడు. ఆమేన్. లోకానికి నీకు సంబంధం ఉండకూడదు. లోకంతో సహవాసం చేయకూడదు. లోక మర్యాద మనం ఫాలో అవ్వకూడదు. దేవుని మర్యాద, వాక్యానుసారమైన పద్ధతుల్లో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవన్నీ ఆకర్షిస్తుంటాయి మనల్ని, మన చుట్టూ ఉంటాయి. అవి ఎంత ఆకర్షణ వచ్చినా, ఎంత శోధించబడినా నేను వాక్యానుసారంగా జీవిస్తాను అని తీర్మానం తీసుకోవాలి మనం. ఆమేన్. yes, don't follow. ఇంకొకటి, డోంట్ ఫెలోషిప్. చూడండి, యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. ఇంగ్లీష్ బైబిల్ రెడీ ఉంచుకున్నాను. యాకోబు పత్రిక 4:4 చూడండి. నేను మరొక 10 నిమిషాల్లో ముగిస్తాను, 5-10 నిమిషాల్లో. డోంట్ ఫెలోషిప్. యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక దొరకట్లేదా? త్వరగా దొరకదు అది. వ్యభిచారం ద్వారా చదువున్నాను. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి శత్రువు. ఈ లోక స్నేహము చెప్పండి. ఈ లోక స్నేహము దేవునికి వైరము. అంటే ఏమన్నా? డోంట్ ఫెలోషిప్. ఇందాక డోంట్ ఫాలో అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఎవరితో స్నేహం చేయకూడదో దేవుడు చెప్తున్నాడు. ఇంకొకటి ఉంది, చదవండి ఒకసారి. కొరింథీయులకు మొదటి పత్రిక 15:23. స్నేహం లైట్ అనేది, ఇది నా యేసు స్నేహం.